వెల్కమ్ సుషి హ్యాపీ బ్లాగ్స్ స్వాగతం. ఫస్ట్ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను అందరు ఎంకరేజ్ చేస్తున్నారు, నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. తర్వాత ఈరోజు నేను ఇప్పుడే ఈ ముగ్గు నేను వేశాను అనమాట. ఇప్పుడు సంక్రాంతి కదా, సో అన్నీ ముగ్గులన్నీ ఈవినింగే వేసి పెట్టుకుంటుంటారు, నైటే. నేను ఊరికే ఇలా వేసి చూపిద్దామనేసి కలర్స్ తయారు చేసిన. నేను ఒక చిన్న ముగ్గు కూడా వేసి చూపించుదామని అనిపించింది. సో మీకు ఈ ముగ్గు నేను వేసిన ఎలా ఉంది, బాగుందా? దేంతో వేసానో ఒకసారి చూడండి మీరు. నార్మల్గా అందరూ రైస్తో తయారు చేస్తున్నారు కలర్స్, తర్వాత సాల్ట్తో తయారు చేస్తున్నారు, తర్వాత వెజిటేబుల్స్, పప్పులు, ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఇది నేను దేవుడి గుడి ముందు వేయడానికని నేను ఇలా తయారు చేసుకున్నానండి. అంటే ఇంట్లో మనం దేవుడి ముందు అంటే చిన్న ముగ్గు అయినా కానీ వేసుకొని మనం ఏదైనా పెట్టుకుంటాం కదా, దీని మీద పువ్వులు చల్లుకున్నా నైవేద్యం పెట్టినా కానీ బాగుండేలాగా ఉండడానికని నేను ఇలా ట్రై చేసిన. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మార్నింగ్ నుండి నేను ఇలాగే కలర్స్ అన్నీ కలుపుకుంటున్నా. సో ఇవి మెంతి గింజలు అనమాట. ఈ మెంతి గింజలతోటి ఈ ఫుడ్ కలర్ వేసి, ఇట్లాంటి ఫుడ్ కలర్స్ అన్నీ దొరుకుతాయి మనకి మార్కెట్లో, అవైలబుల్ ఉన్నాయి. సో వాటితోటి నేను ఈ ఫుడ్ కలర్స్ తోటి ఒక 2-3 కలర్స్ తెచ్చుకొని మెంతులతోటి, తర్వాత ధనియాలతోటి నేను ఈ ఫుడ్ కలర్స్ వాడి నేను ఈరోజు ట్రై చేసిన అనమాట. ఏంటంటే రైస్ ఇప్పుడు దేవుడి దగ్గర మనం ఈ రైస్తో తయారు చేసినాం అనుకోండి, ఫుడ్ కలర్స్ వాడి తయారు చేసినాం అనుకోండి, ఆ రైస్ తర్వాత ఏం చేస్తాం మనం? అది ఫస్ట్ క్వశ్చన్ నాకు. ఆ రైస్ అన్నీ ఊడ్చేసి మనము కాంపిటీషన్లో అయితే ఏదో పర్వాలేదు, ఒకవేళ దేవుడి దగ్గర కూడా మనం ఏదైనా రైస్ వేసినాం అనుకోండి, రైస్తో తయారు చేసినాం అనుకోండి, ఆ తర్వాత ఊడ్చిన తర్వాత అవి మనం మొత్తం తీసిన తర్వాత మళ్ళీ మనం పడేయాల్సిందే. తర్వాత పప్పులు ఇంకా వేరే ఏదన్నా వాటికి కూడా ఫుడ్ కలర్స్ అన్నీ వాడినాం అనుకోండి, అవి కూడా మనం వాడలేం కదా. ఇంత డార్క్ కలర్స్ ఫుడ్ కలర్స్ వాడినాం కదా, ఈ కలర్స్ తోటి మనం ఏదన్నా పాయసం కానీ ఇంకేదన్నా చేసుకోగలుగుతామా? సో నాకు ఈ 2 క్వశ్చన్స్ బాగా స్ట్రైక్ అయినాయండి. అవి నాకు ఏంటంటే మీకు ఒకటి అంటే ఇట్లా ఇది మనకు ఉపయోగకరంగా ఉండాలి, తర్వాత భగవంతుని ముందు పెట్టినా కానీ మంచిగా ఉండాలి, తర్వాత మనం తినగలగాలి, అక్కడ పెట్టిన ప్రతి ఒక్క వస్తువును మనం తినగలగాలి. అది అలా ఉంటే మనకు కొంచెం బాగుంటుందని నాకు అనిపించింది. ఇంతకు ముందుకైతే పూర్వం మనం కల్లాపి చల్లినాము అంటే, పేడతో చల్లినాము అంటే అది ఒక యాంటీసెప్టిక్ అని, తర్వాత బియ్యం పిండితో ముగ్గు వాడేవాళ్ళండి. ఎందుకంటే క్రిమి కీటకాలు కూడా తింటే అవి వాటికి కూడా కొంచెం ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో బియ్యం పిండినే వాడేవాళ్ళు అనమాట. సో ధనుర్మాసంలో ఇలా బియ్యం పిండినే వాడాలి. నేను ఇలా బియ్యం పిండినే వాడుతున్నా. సో నాకేమనిపించిందంటే, నేను చాలా సాల్ట్తో ఇవన్నీ అందరూ వేస్తున్నారు, రైస్ కూడా ఏంటి మన 1 kg రైసా ఏదో ఉన్నాయి కదా, 1 రూపీ రైస్, వాటితో కూడా తయారు చేస్తున్నారు. వాటన్నిటికంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించాలని నాకు అనిపించింది. సో నేను ఇలా ధనియాలకి నేను ఫుడ్ కలర్ను వాడిన. కొంచెం ఈ ధనియాలలో ఫుడ్ కలర్ వేసి కొద్దిగా వాటర్ వేసి మనం కొంచెం తడిపి కొద్దిగా ఆరబెట్టామనుకోండి సరిపోతుంది నీడలోనే. తర్వాత ఈ మెంతులకి ధనియాలకి మంచిగా పడుతుందండి, బాగానే పడుతుంది, అంటే కలర్ మంచిగా వస్తుంది. నాకు అక్కడ ఉన్న ఒక 2-3 కలర్స్ నేను వాడిన. వీటిని మనం దేవుడి ముందు ఇలా వేసామనుకోండి, ఏదో ఫ్రైడేనో లేకపోతే ఏదైనా అకేషన్గానో, నేను ఒక చిన్న ముగ్గు వేసిన మీకు. ఎంత చిన్న ముగ్గు, ఎందుకంటే ఇట్లా కలిపిన ఇట్లా వేసిన అని చూపిస్తే బాగోదు. సో ఒక చిన్న ఏదన్నా ఒకటి ముగ్గు కూడా వేసి చూపిస్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఇట్లా ఒకటి వాడిన అనమాట.
ఈ ధనియాలు ఉన్నాయి కదండి, ఈ ధనియాలనే మనం ఒక చిన్న బరువైన దాంతో ఇలా కొంచెం నలిపినాం అనుకోండి, మార్నింగ్ అంటే వేసిన తర్వాత మనం నెక్స్ట్ డే తీస్తాం కదా, కొంచెం ఇట్లా నలిపేసి ఏ డైరెక్షన్లో ఉన్నాయో అవి నలిపేసి మనం అవి మంచిగా అది శాండ్లో వేసినాం అనుకోండి, మట్టిలో వేసినాం అనుకోండి, మనకు కొత్తిమీర వస్తుంది. తర్వాత ఈ మెంతులు కూడా ఇలాగే ఉన్నాయి కదా, వీటిని కూడా కొంచెం మనం తడిపి పెట్టేసి తర్వాత మనం భూమిలో వేసుకున్నాం అనుకోండి, మెంతం కూర కూడా వస్తుంది. నేను ఇలా ట్రై చేసిన, సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా ఉపయోగకరంగా ఉంటుంది. నాకైతే ఇలా అనిపించిందండి. ఎందుకంటే దేవుడి దగ్గర మనం చూడండి ఏదన్నా పెట్టామనుకోండి, అది మనం కంపల్సరీ తినాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మనం ఇలా డైరెక్ట్గా ఫుడ్ కలర్స్ తింటే కొంచెం మనకు ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మళ్ళీ మీరు మెంతి కూర లాగానో కొత్తిమీర లాగానో వాడుకొని తినండి, బాగుంటుంది. సో బాగుందండి, మీకు నచ్చిందా? నేనైతే అంటే ఎలాంటి టెక్నిక్స్ అలాంటివి లేకుండా ఒక చిన్న ఫోన్ తోటి నేను ఏదో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. సో మీరు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మరొకసారి. ఓకేనా? సంక్రాంతి పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ధనుర్మాసాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఇలా పెసర్లు కూడా వాడచ్చు, కానీ మరి లుక్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. నేనైతే ఫుడ్ కలర్ వాడినా కాబట్టి ఈ షైనింగ్ అయితే ఉన్నది. ఓకేనా? ఇలా ఉందండి, బాగుందా? బాయ్ అండి, మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తా.